ఏపీకి వాతావరణ శాఖ రైన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మరో 2 రోజుల్లోనే ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. వారం రోజులు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో అల్లూరి, పార్వతీపురం, మంజం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో 2 రోజుల్లో ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయంటున్న తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ జగన్నాథ్తో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొని ఉంది. 10 రోజుల నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా వర్షపాతాలు అనేవి నమోదవుతూనే ఉన్నాయి. అయితే రాగల రోజుల్లో ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది అనేది వాతావరణ అధికారి జగన్నాథరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం అల్పపీడనం ఒకటి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. మరొక వైపు నైరుతి రుతుపవనాలు ఉన్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా వాతావరణం ఉండబోయే అవకాశం ఉంది? ఏ ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది? ఒక ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకున్న ఉన్న ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించబడింది మరియు ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది. రాబోయే 48 గంటల్లో అది ఉత్తర దిశకు పయనించి మరింత బలపడే అవకాశం ఉన్నది. మరియు ఒక షియర్ జోన్ 17 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి అది దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో 6-7 రోజుల్లో అది 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు బలమైన సుస్థిరమైన గాలులు దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు ఉండే అవకాశం ఉంది. 4-5 రోజుల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో బలమైన స్థిరమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదే ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఏ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది? రాబోయే 3 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2వ రోజు 3వ రోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షపాతం రాగల 24 గంటల్లో వచ్చే అవకాశం ఉన్నది. రాగల వారం రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఏపీ అంతటా కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాగల 24 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలో పార్వతీపురం, మన్యం, అల్లూరు, ఏలూరు జిల్లాల్లో ఎక్కువగా భారీ వర్షాలు అనేది నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే రాగల 2 రోజుల్లో సైతం కూడా నైరుతి రుతుపవనాలు ఏపీలో చాలా చోట్ల కూడా విస్తరించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.